అందరికీ నమస్కారం అండి. నా పేరు శిరీష. మాది పాత పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం. నేను రీసెంట్‌గా జరిగిన 2025 మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను ప్రెజెంట్ వర్క్ చేస్తుంది వేలేరుపాడు మండలం కోయిదా ఎంపీపీఎస్ కోయిదా స్కూల్‌లో చేస్తున్నానండి. నాకు ఈ పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో రావడం జరిగింది. యాక్చువల్‌గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు యూనివర్సిటీ లెవెల్‌లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం జరిగింది. సో, తర్వాత డిగ్రీ అయిన తర్వాత నేను సచివాలయంలో జాబ్ చేశాను మహిళా పోలీస్‌గా. 2025లో ఇలా మెగా డీఎస్సీ జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాలో ఈ గవర్నమెంట్ అనేది 3% అనేది స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి మెరిట్ సర్టిఫికేట్ ఉందో స్పోర్ట్స్‌లో వాళ్ళకి డీఎస్సీ వితౌట్ ఎగ్జామ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్ ఆధారంగా పోస్ట్ ఇస్తానని చెప్పేసి నేను పేపర్‌లో ఒక క్లిప్పింగ్ చదివాను. చదివిన తర్వాత ఇదేదో మంచి అవకాశం అనిపించింది నాకు. ఎందుకంటే గతంలో నాకు ఎక్కడ ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంతగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. నేను చాలా చోట్ల ఆడాను గానీ అవి ఎక్కడ ఆడటం వరకే పరిమితమా ఏంటి ఎక్కడ ఉపయోగపడవా అనుకునే దాన్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి. కానీ మనం పడ్డ కష్టం ఎక్కడికి పోదనేది నాకు ఈరోజు లైవ్‌లో నాకే తెలిసింది. సో, నేను అప్పుడు ఆడింది నాకు ఇక్కడ యూజ్ అవుతుందని నాకు అనిపించి నేను అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత కొన్ని డేస్‌కి నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఇలా మీరు విజయవాడలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి రావాలి. సంబంధిత సర్టిఫికేట్స్ ఏవైతే కావాలనేది ఆ సర్టిఫికేట్స్‌ని తీసుకురావాల్సిందిగా అని ఆ మెసేజ్ వచ్చింది నాకు. సో, మెసేజ్ వచ్చిన తర్వాత నేను వాటినన్నిటిని రెడీ చేసుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి విజయవాడలో నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎంతమంది అయితే అప్లై చేశారో అంతమంది యొక్క నేమ్ బోర్డ్‌లో ఫ్రంట్ డిస్‌ప్లే చేశారు. చాలా క్రౌడ్ రావడం జరిగింది. బట్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా క్లియర్‌గా, క్లీన్‌గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ బోర్డు మంచిగా నిర్వహించిందండి అక్కడ. సో, అక్కడ మాకేం చెప్పారంటే వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక 2, 3 స్పెల్స్‌లో జరుగుతదమ్మా ఈ వెరిఫికేషన్. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా అంతా ఎవరైతే జెన్యూన్‌గా ఆడారో వాళ్ళ పేరు మాత్రమే వచ్చేలాగా మీకు ఒక ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి మేము ఆన్‌లైన్‌లో పెడతాము. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతది. ఎక్కడ ఆఫ్‌లైన్ అనేది జరగదు. ప్రతి ఒక్కళ్ళు వెబ్‌సైట్‌లోకెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చని చెప్పారు. సో, ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత ప్రైమరీ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి వదిలారు. సో, దానికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే అబ్జెక్షన్స్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చింది.